హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం గోరుచిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపట ఆడిన తర్వాతకి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కూడా కొంచెం మంచిగా మగ్గిన తర్వాతకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకి వేయించుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అదేవిధంగా దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తింటే మనకి మంచిదండి. తర్వాతకి అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయ వేసుకున్నానండి. చూసారా కలర్ ఎంత బావుందో, ఫ్రెష్‌గా ఉన్నాయండి. మార్నింగ్ నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు కనిపించాయి. అందుకనే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయని తెచ్చుకున్నానండి. తర్వాతకి మనకు ఆ గోరుచిక్కుడుకాయ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాక 5 నిమిషాలకి మనకు ఆల్మోస్ట్ గోరుచిక్కుడుకాయ అనేది ఉడికిపోయిందండి. ఈ గోరుచిక్కుడుకాయకి కాంబినేషన్ పచ్చి పులుసు చేసుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి. తర్వాతకి ఇందులో కారం వేసుకొని ఇంకేముంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే.